హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా నాన్న? ఓకే. సహజమైన కథలో కొత్త కథ వినటానికి అందరూ రెడీనా? ఓకే, మరి నేను చెప్పేస్తున్నాను, వినటానికి రెడీ కదా? అనగనగనగనగనగా ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు రవివర్మ. రవివర్మకి చాలా విద్యలొచ్చు. విలువిద్య, ఖడ్గ విద్య, గుర్రం స్వారీ, ఇంకా దేశంలో ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటివి చాలా చాలా వచ్చు. కానీ రవివర్మకి ఒక అసంతృప్తి ఉండేది. అంటే డిస్సాటిస్ఫాక్షన్. తను ఇంకా ఏదో సరిగ్గా చదువుకోలేదు, సరైన గురువు దొరికితే, లేకపోతే అసలు చదువుకోవడానికి సరైన టైం దొరికింటే ఇంకా బాగా విద్యలు తెలుసుకుని ఉండేవాడిని అని చెప్పి అతనికి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. ఎందువలన అంటే రవివర్మకి 10 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ నాన్న, ఆ రాజుగారు గారంతో అతన్ని గురుకులానికి పంపించలేదు. అప్పట్లో స్కూల్స్ లేవు కదా, గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి చదువుకోవాలి అందరూ. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమో ఆ గురువుగారు రవివర్మని చాలా స్పెషల్గా ట్రీట్ చేసేవారు, రాజుగారి కొడుకు అని చెప్పి. సో ఆ స్పెషల్ ట్రీట్మెంట్తో ఏమయ్యేది, అందరూ కూర్చొని చదువుతున్నప్పుడు, లేకపోతే అయ్యయ్యో రాకుమారుడు కదా అని చెప్పి ఇతనికి స్పెషల్గా చెప్పడం, ఇవన్నీ చేసేసరికి రవివర్మకి ఒక ఫీలింగ్ అనమాట, తను ఏదో మిస్ అయిపోతున్నాను, ఏమన్నా వాళ్ళకి ఎక్కువ చెప్పేసి నాకు తక్కువ చెప్తున్నారా, ఇలా ఉండేది అప్పటి నుంచే. ఇంతలో వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి ఈ రవివర్మ రాజు అవ్వాల్సిన టైం వచ్చేసింది. సో రవివర్మకి ఏంటి, ఆ గురుకులంలో ఉన్నప్పుడు సరిగా చదువుకోలేకపోయానేమో, ఇంకేమైనా నేర్చుకునేవాడినేమో, తండ్రి చనిపోవడం వల్ల తొందరగా రాజైపోయాను కదా, ఏదో మిస్ అయిపోయాను, అలా ఫీలింగ్ ఉండేదన్నమాట. అయితే రవివర్మకి పెళ్ళయింది, ఒక బాబు. ఆ బాబుకి 5 ఏళ్ళు వచ్చాయి. 5 ఏళ్ళు వచ్చేసరికి ఎవరి దగ్గరికి విద్యకు పంపాలి? తను చదువుకున్న గురుకులమే దేశంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నది. అలాంటి చోట చదువుకున్న తనకి తృప్తి లేదు. మరి ఈ రాజకుమారుడిని ఎక్కడికి పంపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ వైఫ్తో కూర్చుని, రాణిగారితో కూర్చుని చర్చిస్తూ ఉంటే ఏమైంది, సడన్గా ఒక కాకి వాళ్ళు కూర్చున్న గది కిటికీలోంచి లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చేసరికి రవివర్మ కాకి ఇంక చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపల ఈ పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళు గబగబా తోలేశారనమాట. తోలేసేసరికి రవివర్మకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎవరు? రాజుగారికి. వచ్చి మంత్రిని పిలిచి, ఒక దండోర వేయండి, మన దేశంలో ఉన్న కాకులు ఎన్నున్నాయో లెక్క పెట్టి సరిగ్గా లెక్క చెప్పగలిగిన వాడికి నేను మంచి ఉద్యోగం ఇస్తాను, ఒకవేళ తప్పు చెప్పాడనుకోండి 100 కొరడా దెబ్బలు తిప్పిస్తాను అని చెప్పి దండోర వేయమన్నాడు. సరే, మంత్రి ఇంకేం చేస్తాడు, రాజుగారి ఆజ్ఞ కదా, అలాగే దండోర వేయించాడు. 3 నెలలు గడిచాయి, 4 నెలలు గడిచాయి, ఎవ్వరూ రాలేదు. పిల్లలు నిజం చెప్పండి, కాకులను ఎవరైనా లెక్క పెట్టగలరా? ఆ కొమ్మ మీద ఉంటాయి, ఈ చెట్టు మీద ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడ ఎగిరిపోతూ ఉంటాయి, ఎలా లెక్క పెడతారు నాన్న? అలాంటి లెక్క అడిగాడు రాజుగారు. సో ఒకరోజు ఒక సుకర్మ అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడనమాట రాజుగారి దగ్గరికి. నే లెక్క చెప్తానండి అన్నాడు. రాజుగారి ఆస్థానంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీడెవడండి బాబు, కాకుల్ని లెక్క పెట్టాడంట, కరెక్ట్గా చెప్తాడంట అని చెప్పి. అప్పటికి రాజుగారు అడిగారనమాట, ఏమో విన్నావా నువ్వు, నువ్వు చెప్పిన లెక్క సరిగ్గా టాలీ అవ్వకపోతే 100 కొరడా దెబ్బలు తినాలి, ఒకవేళ టాలీ అయిందనుకో నీకు మంచి ఉద్యోగం వస్తుంది, గుర్తుంది కదా షరతు అన్నారు. అన్నీ తెలిసే వచ్చాను మహారాజా అన్నాడు ఈ సుకర్మ. సరే, రాజుగారు ఏం చేశారు, అలా అయితే మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కబురు చేస్తాను, ఆ రాష్ట్ర అధికారులందరూ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఎన్నెన్ని కాకులున్నాయి లెక్క చెప్పి మనకి ఆ లెక్క పంపిస్తారు.
నువ్వు చెప్పిన లెక్కతో సరిపోతే సరే. అవును, అసలు ఎన్ని కాకులున్నాయంటావు మన దేశం మొత్తంలో అంటే 4,44,444 అని చెప్పాడు. అదేంటి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవంటే, రాజా నేను చాలా చాలా చదువుకున్నాను, బోల్డ్ అంత పాండిత్యం సంపాదించాను, కానీ నాకు తగ్గ ఉద్యోగం ఎక్కడా దొరక్క మన దేశంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్ని రాష్ట్రాలు తిరిగేశాను. అప్పుడు ఒక్క కాకులేంటి, కొంగలు, గ్రద్దలు, చిలకలు ఇట్లా అన్నిటి లెక్క పెట్టాను. అయితే మహారాజా గుడ్లగూబలు, గబ్బిలాలు మాత్రం పూర్తిగా సరిగ్గా లెక్క పెట్టలేకపోయాను. ఎందుకంటే అవి నిశాచరులు కదా, రాత్రిపూట తిరుగుతాయి కదా, అందువల్ల అన్నాడు. సరే, రాజుగారికి కొద్దిగా అర్థమైంది. సభలోని వాళ్ళందరూ ఏమో ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత ఈ సుకర్మ తెలివితేటలకి నవ్వేసి చప్పట్లు కొట్టేశారనమాట. అప్పుడు రాజుగారికి అర్థమైంది, ఇతను మా పిల్లాడికి చదువు చెప్పగలడు, నాకు మంచి సలహాదారుగా కూడా ఉండగలడు అని చెప్పేసి. ఎందుకంటారు పిల్లలు, ఇతను ఒక్క చోట కూర్చుని చదువుకోకుండా దేశంలో అన్ని చోట్లకి తిరిగేశాడు కదా, తిరిగేసి చక్కగా చాలా విషయాలు తెలుసుకున్నాడు. అందులో ఒకటేంటి మెయిన్గా అంటే లౌక్యం. లౌక్యం అంటే తెలివితేటలు. ఒక పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నదో టీచర్లు చెప్పిందో మాత్రమే చదవడం కాకుండా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయించుకోవాలి. చూడండి, నిజంగా కాకులను ఎవరైనా లెక్క పెట్టగలరా? పైగా రాజుగారు ఏమడిగారో తెలుసా? ఏమై నువ్వు చెప్పినప్పటికీ కాకులు లెక్క సరిగ్గా లేదనుకో అంటే ఏమన్నాడో తెలుసా అబ్బాయి? రాజుగారు మీరు రాష్ట్రాలకి వాళ్ళ అధికారులకి కబురు చేస్తారు కాకుల్ని లెక్క పెట్టమని. అప్పుడు కొన్ని కాకులు వేరే పక్క దేశాలు వెళ్ళుండొచ్చు, పక్క దేశాల్లో కాకులు మన దేశంలోకి వచ్చి ఉండొచ్చు. కాకులు స్వేచ్ఛా జీవులు కదండి, పక్షులు అవిను. వాటిని ఎవరు బంధించి ఉంచరు కదా, వాటికి ఏం పాస్పోర్ట్ అక్కర్లా, వీసా అక్కర్లా, పర్మిషన్స్ అక్కర్లా. సో ఎక్కడికైనా స్వేచ్ఛగా హాయిగా ఎగరగలవు. మీరు కబురు చేసినప్పుడు వాళ్ళు లెక్క పెట్టినప్పుడు ఇక్కడున్నవి అక్కడున్నవి టాలీ అవ్వలేదనుకోండి, అవ్వకపోవచ్చు కూడా అన్నాడనమాట. ఈ ఆన్సర్కి సభలో వాళ్ళు చప్పట్లు కొట్టారు. సో రాజుగారికి అప్పుడు అర్థమైందనమాట, ఓకే ఈ అబ్బాయికి దేన్నైనా మేనేజ్ చేయగల తెలివితేటలు ఉన్నాయి, పైగా దేశంలో అటు నుంచి ఇటు అన్నీ చూశాడు, అన్ని రకాలు అబ్జర్వ్ చేశాడు, బోల్డ్ విషయాలు తెలుసుకున్నాడు. ఇతనే నా కొడుక్కి చక్కగా అన్ని రకాలుగా అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నవే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏముంది, ఏం జరుగుతుంది లాంటివన్నీ తెలుసుకునేలాగా చేయగలడు ఇతను అని చెప్పేసేసి వెంటనే రాజుగారు శభాష్ అని చెప్పి సుకర్మకి తన సొంతంగా తన అసిస్టెంట్గా అంటే తనకి సలహాలు ఇచ్చేవాడిగాను, తన కొడుక్కి చదువు చెప్పేవాడిగాను నియమించాడనమాట. అయితే పిల్లలు నిజంగానే సుకర్మ చక్కగా ఈ చిన్న రాజకుమారుణ్ణి అన్ని రకాలుగా తీర్చిదిద్ది మంచి చదువుతో పాటు మంచి లోకజ్ఞానాన్ని, పుస్తకాలన్నింటినీ చదివించి చక్కగా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అవి కాకుండా అలా కథలు, చక్కగా నీతి వాక్యాలు, తర్వాత ఏమో అన్ని రాష్ట్రాలకి తిప్పి అన్ని ప్లేసెస్ చూపించి అలా అన్నీ చేసి మంచి ఆల్రౌండర్గా తయారు చేశాడనమాట రాజకుమారుడిని. అప్పుడు రాజుగారు అనుకున్నారు, పోన్లే నేను మంచిగా చదువుకోలేకపోయినా నాకున్న అసంతృప్తి నా కొడుకు పట్ల లేకుండా నా కొడుకు తృప్తిగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు, ఇతన్ని కనుక నేను బతికుండగానే రాజుని చేశాను అంటే కనుక ఈ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తాడు, ఇతను ఎలా పరిపాలిస్తున్నాడో చూసి సంతోషించి చక్కగా నా ముసలితనాన్ని నేను ఎంజాయ్ చేసి హాయిగా చనిపోవచ్చు అని చెప్పి డిసైడ్ చేసుకుని చక్కగా సుకర్మకేమో మంచి సన్మానం చేసి రాజకుమారుడికేమో పెరిగి పెద్ద అయిన తర్వాత చక్కగా మంచిగా పట్టాభిషేకం చేసి అందరూ హాయిగా ఉన్నారనమాట. పిల్లలు ఈ కథ బట్టి మనకి ఏమర్థమైంది? ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు,
పక్క నుంచి వేరే పుస్తకాలు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఆల్రౌండర్స్గా ఎదుగుతాము అని. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం. బాయ్ కన్నలు.